హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. సో ఈరోజు వీడియో వచ్చేసి సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అండ్ మా హస్బెండ్ వచ్చేసి చిల్లీ చికెన్ చేస్తున్నారనమాట. సో వీడియో చూసేసి మీరు ఎవరి రెసిపీ బాగుందో మీరే జడ్జిమెంట్ ఇవ్వాలి. అంతేగా అంతేగా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. అయితే తెలుసుకుంటా వస్తా. సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో ఇంకెందుకండి ఆలస్యం, సో బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేద్దామా. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చపాతీ అండ్ చికెన్ అన్నమాట. ఇక మొదలెడదామా. మా హస్బెండ్ వచ్చేసి చపాతీ చేస్తున్నారనమాట. మా హస్బెండ్ చపాతీ బాగా చేస్తారు, అందుకని మా హస్బెండ్తో చేపిస్తున్నాను చపాతీ. సో నేనైతే చికెన్ అన్నమాట. సో చికెన్ కర్రీ వావ్ ఎమ్మీగా ఉంది కదా. నేనైతే ఇట్లా రౌండ్గా చపాతీలు బాగా చేస్తారనమాట, అందుకే మా ఇంట్లో చపాతీ చేపిస్తున్నా, నేను కాలుస్తున్నా అంటే కర్రీ చేస్తున్నాను. అద్దగో మా కూతురు కూడా వచ్చింది బ్లాగ్ చేయడానికి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు ఏంటి సార్ అది? ఇక్కడ మా హస్బెండ్ చిల్లీ చికెన్ కోసం ఏమేం కావాలో అన్నీ కలిపి పెట్టుకుంటున్నారు. చికెన్లో వేసి అల్లం పేస్ట్ వేశారు, పెప్పర్ పౌడర్ అయితే వేశారు, కొంచెం గరం మసాలా వేస్తున్నారు, కొంచెం పసుపు అండ్ కొంచెం చికెన్ మసాలా అయితే యూజ్ చేస్తున్నారు ఇక్కడ, బిర్యానీ మసాలా. లాస్ట్లో మనకి ధనియాల పౌడర్ అయితే వేస్తున్నారు. ఏదో మిస్ అయిపోయింది, మెయిన్ కారం మిస్ అయిపోయింది పాపం. మా హస్బెండ్ వంట చాలా బాగా చేస్తారనమాట. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. చేయడానికి బద్ధకం అనమాట. ఏందో మరి ఈరోజు నేనే చేస్తానని చెప్పి లేచి చిల్లీ చికెన్ అండ్ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీకి ఏమేం కావాలో మొత్తం నేనే కలిపి పెడుతున్నాను అని చెప్పి చెప్పారు. సో కొంచెం ఉప్పు వేసుకున్నారు అండ్ తర్వాత కారం అయితే వేస్తున్నారు అండ్ అవన్నీ బాగా చికెన్కి మిక్స్ అయ్యేలాగా కలపాలి. కొంచెం రైస్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నారు, కొంచెం కార్న్ ఫ్లోర్, ఇది శనగపిండి వేస్తున్నారు. మెయిన్ ఏంటి అంటే ఎగ్. సో ఎగ్ వేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటండి చెప్తారా కొంచెం? ఏంటి బెనిఫిట్స్ ఎగ్ వేయడం వల్ల? సో విన్నారు కదా. సో చాలా చికెన్ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట ఎగ్ వేయడం వల్ల. మనము చికెన్లో పిండ్లన్నీ వేసాం కదా, సో ఆ పిండ్లన్నీ చికెన్కి అంటుకోవడానికి ఎగ్ అనమాట. సో అలాగే ఎగ్ కూడా చాలా చికెన్ కూడా చాలా క్రిస్పీగా అయితే వస్తుంది. దీంట్లో కొంచెం ఆయిల్ అండ్ లెమన్, సో లెమన్ వేసి బాగా కలపాలి. కలిపి మనం ఒక 2 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. సో ఫ్రిడ్జ్లో అలా పెట్టడం వల్ల సో మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి అన్నమాట. వేసి చికెన్ దమ్ బిర్యానీకి అనమాట. సో 2 tomatoes అండ్ ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సినవన్నీ కలుపుతున్నారు. సో ఇందులో వచ్చేసరికి చికెన్ మసాలా అండ్ ధనియాల పౌడర్, తర్వాత కారము, ఉప్పు వేశారు అండ్ గరం మసాలా కూడా వేసినట్టున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశారు. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. సో కావాల్సినవన్నీ వేసిన తర్వాత బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి, మసాలాలన్నీ పీసెస్కి పట్టే విధంగా. ఒక నిమ్మబద్ద అయితే పిండుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నామో సో అదైతే వేయాలి ఇందులో.
సో ఎగ్ కూడా వేసుకున్నారు. సో అవి ఎగ్ అంతా బాగా బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. అండ్ ఫైనల్గా వచ్చేసి పెరుగు వేసుకోవాలి. ఎందుకు వేస్తారు చెప్పు. జోక్ బాగుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఒక 2 అవర్స్ వరకు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకు పడతాయి అన్నమాట అప్పుడు. సో మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం. సో ఫైనల్గా అయితే ఇది. ఎలా ఉంది? ఏం చేస్తున్నావు అద్య? ఏం చేస్తున్నావు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంటిది? గోంగూర ఒలుస్తున్నావా? అబ్బో భలే ఒలుస్తున్నావే. అబ్బో హాయ్ చెప్పు నాన్న. ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా తీసుకొచ్చి మనం ఏదైతే చికెన్ ఉందో సో ఆ చికెన్ మీద ఇలా వేయాలన్నమాట. ఫైనల్గా మనం ఇలా కొత్తిమీర, ఆనియన్స్, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. నేను చాలా వేయించాను అనమాట. మా ఆయన చూడ అన్నీ తింటున్నాడు. బాగా దమ్ అవ్వాలంటే 25 minutes వరకు వెయిట్ అనేది దీని మీద ఉంచాలి. స్టీమ్ అనేది బయటకు వెళ్ళకుండా చికెన్ బాగా ఉడికిపోయింది అనమాట. ఓకే స్మెల్ అయితే కుమ్మేస్తుంది. దుగ్గు దమ్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. బా స్మెల్ అయితే అద్రిపోయింది అసలు. ఎలా ఉంది మోయా? బాగుందా? వేడి వేడి బిర్యానీ, వేడి వేడి దమ్ బిర్యానీ. ఇది స్మెల్ అయితే అద్రిపోయింది అనమాట. పుల్ల పుల్ల గోంగూర సూపర్గా ఉంది. పెరుగు చట్నీ, అది స్పైసీ చికెన్ కర్రీ. సో ఇది ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో. ఎలా ఉన్నానా? ఎలా ఉంది చెప్పు. డైసీ ఎలా ఉంది? मस्त शेड्स नाही रा नीला अप्पो कमला हसन రైస్ ఎవరు మేనికా అక్క? కానీ షెఫ్ వచ్చేసాడు, చిల్లీ చికెన్ చేస్తున్నాడు ఇప్పుడు. మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో చిల్లీ చికెన్, సో ఇప్పుడు అది డీప్ ఫ్రై చేసుకోవాలి. చిల్లీ చికెన్, మటన్ 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 చికెన్ మటన్. వేడి వేడి చిల్లీ చికెన్ రెడీ. మా హస్బెండ్ చేసిన చిల్లీ చికెన్ టేస్ట్ చేయబోతున్నాను.
క్రిస్పీ క్రిస్పీగా సూపర్ ఉంది, వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా